బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాన్ తీవ్ర వాయుగుండంగా మారింది. నెల్లూరుకు 220 కిలోమీటర్ల దూరంలో స్థిరంగా కదులుతోంది. మరికొన్ని గంటల్లో మరింత బలహీనపడే అవకాశం ఉందని విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్ర అధికారి జగన్నాథ్ కుమార్ అంచనా వేస్తున్నారు. ఇక వెదర్ అప్డేట్స్ కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. దిత్వా తుఫాన్ అయితే ప్రస్తుతం తీవ్ర వాయుగుండంగా రూపాంతరం చెందింది. అక్కడి నుంచి ఇంకా దాని ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, రాబోయే 24 గంటల్లో దాని ప్రభావం ఏపీ మీద ఎలా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు విశాఖ తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ప్రస్తుతం దిత్వా తుఫాన్ అయితే తీవ్ర వాయుగుండంగా మారినట్టుగా తెలుస్తుంది. దీని ప్రభావం రాగా 2 రోజులు కావచ్చు, 3 రోజులు కావచ్చు, ఏ విధంగా ఉండబోతుంది? నిన్నటి దిత్వా తుఫాను నిన్న సాయంత్రానికి తీవ్ర వాయుగుండంగా పరిణామం చెంది నైరుతి బంగాళాఖాతంలో కొనసాగింది. అది మరింత రమారమి ఉత్తర దిశలో పయనించి ఈరోజు తీవ్ర వాయుగుండంగానే నైరుతి బంగాళాఖాతంలో కొనసాగుతుంది. ఇది ప్రస్తుతానికి తమిళనాడులోని చెన్నైకు 50 కిలోమీటర్ల తూర్పు ఆగ్నేయ దిశలో కొనసాగుతుంది. మరియు ఆంధ్రప్రదేశ్లో నెల్లూరుకు 200 కిలోమీటర్ల దక్షిణ ఆగ్నేయ దిశలో ఉన్నది. ఈ వ్యవస్థ తన యొక్క కనిష్ట దూరం అంటే సముద్ర తీర ప్రాంతానికి తుఫాను యొక్క కేంద్రం రమారమి 40 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. ఇది రాబోయే కొన్ని గంటలలో మెల్లగా ఉత్తర దిశలోనే పయనించి ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి తీరాలకు సమాంతరంగా ఉండి నైరుతి బంగాళాఖాతంలోనే వాయుగుండంగా బలహీనపడే అవకాశం రాబోయే 12 గంటల్లో ఉన్నది. ఈ వ్యవస్థ సముద్ర తీరానికి తన కేంద్రాన్ని రమారమి 30 కిలోమీటర్ల దూరంలో ఉంచే అవకాశం ఉండి నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాత తీర ప్రాంతం వరకు వచ్చే అవకాశం ఉన్నది. దీనివల్ల రాబోయే 3 రోజులు కూడా ఉత్తర కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కొన్ని ప్రాంతాలలోనూ, దక్షిణ కోస్తా జిల్లాలపై పలు ప్రాంతాలలోనూ పడే అవకాశం ఉంది. 3వ రోజు తరువాత దీని యొక్క ప్రభావం తగ్గే అవకాశం ఉన్నది. ఇక ఈరోజు దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరుతో పాటు తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ జిల్లాలకు ఆ సంభావ్యతను సూచించే ఆరెంజ్ కలర్ వార్నింగ్ని ఇవ్వటం జరిగింది. ఇక కోస్తా జిల్లాలైన కోనసీమ, పశ్చిమ గోదావరి, బాపట్ల మరియు ప్రకాశం జిల్లాల్లో ఈ 24 గంటల్లో భారీ వర్షపాతం పడే అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ఇవ్వటం జరిగింది. ఇక రేపు 2వ రోజు ఉత్తర కోస్తా జిల్లాలైన కోనసీమ, పశ్చిమ గోదావరితో పాటుగా దక్షిణ కోస్తా జిల్లాలైన నెల్లూరు మరియు తిరుపతి జిల్లాల్లోని 1-2 చోట్ల భారీ వర్షానికి అవకాశం ఉన్నందువల్ల ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేయటం జరిగింది. వీటితో పాటుగా దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఈదురుగాలులు ప్రస్తుతానికి 50 నుంచి 60 కిలోమీటర్లు, గరిష్టంగా 70 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. ఇవి క్రమేపీ బలహీనపడి ఈరోజు సాయంత్రం తరువాత 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో కొనసాగే అవకాశం ఉంది. ఈ పరిస్థితి రేపు కూడా కొనసాగే అవకాశం దక్షిణ కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఉన్నది. ఇక ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల 35 నుంచి 45, గరిష్టంగా 55 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తున్నాయి. ఈ 2 రోజులు కూడా అటువంటి పరిస్థితి కొనసాగే అవకాశం ఉత్తర కోస్తా తీరం వెంబడి తీరం ఆవల ఉంది. కాబట్టి మత్స్యకారులు కోస్తా తీరం వెంబడి తీరం ఆవల దానికి ఆనుకుని ఉన్న సముద్ర ప్రాంతంలో ఈ 2 రోజులు వేటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేయటం జరిగింది. ఇక ఆంధ్ర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవుల్లో, దక్షిణ కోస్తా తీరపు వెంబడి ఉన్న ఓడరేవుల్లో 3వ నంబర్ ప్రమాద హెచ్చరిక లోకల్ కాషనరీ సిగ్నల్ నంబర్ 3 కొనసాగుతుంది. ఇక ఉత్తర కోస్తా తీరం వెంబడి ఉన్న ఓడరేవులైన విశాఖపట్నం, కాకినాడ, గంగవరం, భీమినిపట్నం, కళింగపట్నంలో 1వ నంబర్ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే 220 కిలోమీటర్ల దూరంలో ఉంది, అది ఎటువైపు ప్రయాణించే అవకాశం ఉంది, లేదా అక్కడే స్థిరంగా బలహీనపడే అవకాశాలు ఉన్నాయా? ఒకవేళ కదిలితే ఎటువైపు కదిలే అవకాశం? ఈ వ్యవస్థ కొంచెం మెల్లగా ప్రయాణించిన తరువాత వాయుగుండంగా బలహీనపడే అవకాశం సముద్రంలోనే ఉంది. ఇది ఎక్కడుంది అంటే నైరుతి బంగాళాఖాతం దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అది వాయుగుండంగా బలహీనపడే అవకాశం కనిపిస్తుంది.
ఇది మొత్తంగా చూసుకుంటే ఏదైతే సముద్రంలో నైరుతి బంగాళాఖాతంలో ఆరంభమైనటువంటి తుఫాన్ అయితే మళ్ళీ తిరిగి ఆ తీరానికి రాకముందు తీరం సమీపంలోనే మళ్ళీ బలహీనపడి రాబోయే 48 గంటల్లో కూడా తీర ప్రాంతంలో భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నట్టుగా అయితే ఐఎండీ అంచనాలు వేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ 2 రోజులు కూడా ప్రజలు మత్స్యకారులు కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి జగన్నాథ్ కుమార్ తెలియజేస్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శివశంకర్తో రాజు, ఐ న్యూస్, విశాఖపట్నం.